నా పేరు లాజర్ అబ్బాసర్ మాదిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఆర్ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క పాత్రికేయుల సమావేశానికి రావడానికి గల కారణం మా యొక్క ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 1997లో అసెంబ్లీ ఏకగ్రీవం చేసి ఆనాటి ఎస్సీ వర్గీకరణకు చట్టం కల్పించినటువంటి నాయకుడు, ఆజ్యం పోసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే సుప్రీంకోర్టు కేంద్రం ఆమోదం ఉండాలని కొట్టేయడం జరిగింది. ఇప్పుడు 7గురు ధర్మాసనం ఇది రాష్ట్రాలు వర్గీకరణ చేయొచ్చు, రాష్ట్రాలకు అధికారం ఉందని ఏదైతే అధికారం ఇచ్చిందో దాంట్లో భాగంగా మరలా ఈరోజు 20వ తారీఖున మార్చి 20వ తారీఖున అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం బీసీల్లో ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో ఎస్సీల్లో కూడా ఆ యొక్క అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ఆ యొక్క ఫలాలు అందరూ పొందాలని ఆ యొక్క కృష్ణమాది గారు చిన్న ఈదుమూడి గ్రామంలో 20 మందితో స్థాపించిన ఉద్యమం ఈరోజు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మందికి ఫలితాలను అందించాయంటే చాలా గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చిన్న ఈదుమూడి గ్రామంలో కొమరమ్మ గారికి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు తెల్ల ఆశీస్సులు తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లి నుండి ఆ రోజు పాదయాత్ర స్టార్ట్ చేశారు. మాకు చంద్రబాబు నాయుడు గారు తల్లి ఆశీర్వాదం చేసుకుని నారావారిపల్లి నుండి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఆవిడ ఆశీస్సులు తీసుకుని ప్రారంభించడం, ఇది సాధించడం, ఆ యొక్క ఆశీస్సులతో సాధించడం అని చంద్రబాబు గారు చెప్తే మేము కూడా ఒకటి చెప్తా ఉన్నాం. ఈరోజు కొమరమ్మ గారు మాకు ఒక మంచి బిడ్డని మాదిగ జాతికి, మాదిగ ఉపకులాలకి కూడా ఇవాళ గర్వపడే విధంగా మంచి బిడ్డని మాకు జన్మం ఇచ్చిందంటే మున్నకృష్ణ మాదిగ గారికి మాకు చాలా గర్వకారణం అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 2000 నుండి 2004 వరకు వర్గీకరణ అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయడం, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు రాని ఉద్యోగాలు ఆ 4 సంవత్సరాల్లోనే మేము సాధించుకోగలిగాం. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో మరలా దాన్ని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మిస్ రంజన్ మిశ్రా గారు ఏదైతే కమిషన్ నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారం 2011 ఏదైతే జనాభా దామాసా ప్రకారం ఆ యొక్క రాష్ట్ర యూనిట్గా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టడం వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలకు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మా మాదిగ జాతి 30 సంవత్సరాల పోరాటంలో కూడా కృష్ణమాది గారు ఏ పదవికి లొంగకుండా ప్రాణాన్ని ఆయన త్యాగం చేసి ఈరోజు వర్గీకరణ సాధించే దిశగా మా ఉద్యమ కెరటం ఏదైతే ఉందో మా యొక్క కృష్ణమాది గారు కూడా మేము పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రోజు నుండి మేము ఒకటే అంటున్నాం, ఈ రోజు నుండి మేము మా పిల్లలను కూడా బాగా చదివించుకుని ఏదైతే ఎస్సీ వర్గీకరణ అమలయ్యిందో ఆ విధంగా దాన్ని మేము సాధించుకున్నాం.